హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మా పిల్లల లంచ్ బాక్స్లో కోసం అని చెప్పేసి సింపుల్గా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అండి. మా వారికేమో కారం అస్సలు ఉండకూడదు, మా పిల్లలకేమో స్పైసీగా కావాలంట. క్లాస్ రూమ్లో పక్కన పిల్లలు ఈ చూసి వాళ్ళు చూడు వాళ్ళ మమ్మీలు ఎంత స్పైసీగా చేస్తున్నారని ఒకటే గొడవ. ఇంకా అందుకని చెప్పేసి నన్ను అంత మాట అంటారా, నేను సరిగా వంట చేయనంటారా అని చెప్పేసి ఫుల్గా కారం దట్టిచ్చేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మామూలుగా ఎప్పుడు వెజ్ బిర్యానీ కానీ పలావ్ రైస్ కానీ చేసినా నేను అసలు కారమే వాడనండి, పచ్చిమిరకాయల కారంతోనే సరిపెట్టేదాన్ని. అలాంటిది ఈసారి మా వాళ్ళు ఆ మాట అన్నారని ఫుల్గా కారం అయితే వేశాను. అంతేకాకుండా కొంచెం మీగడ కూడా వేశానండి. రైస్ మాత్రం భలే వచ్చింది. ఇంకా దాంతోపాటు ఆలు కుర్మా కూర చేశాను. సాటర్డే కదా, అందుకని నాన్ వెజ్ వండలేదండి. ఆలు కుర్మా కూరలో ఈ విధంగా లాస్ట్లో కొంచెం స్టార్ పువ్వు వేసామంటే కర్రీ మంచి టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్ లాగా అనిపిస్తుంది స్మెల్ మాత్రం. టమాటా రైస్ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే క్యారెట్స్ సర్దుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. దాంతోపాటు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా సాటర్డే కాబట్టి హాఫ్ డే. మా పాప అయితే ఇంటికి వచ్చింది. మా వాడికి అయితే లంచ్ పెట్టి పంపించేశాను. ఇంకా మా పాప అయితే నేను తిని చెప్తున్నాను ఎట్లా ఉందా అని. దానికి మా పాప ఏం చేసిందో చూడండి. లాస్ట్లో రైస్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. మా పాప కంటే బాగుందంట, కానీ కావాలని నన్ను ఏడిపించడానికి చూసారా ఏం చేస్తుందో, బాగాలేదని చెప్పేసి ఎన్ని వేషాలు వేస్తుందో. బాయ్ ఫ్రెండ్స్.